వెల్కమ్ బ్యాక్ టు BCN న్యూస్. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని పలు ఆలయాల్లో రథసప్తమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. పట్టణంలోని శ్రీ అలగనాథ స్వామి దేవస్థానంలో స్వామివారు సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి మాడవీధి ఉత్సవం సాంప్రదాయబద్దంగా నిర్వహించారు. తూర్పు వీధిలోని 4 కాళ్ల మండపంలో స్వామివారి ఉత్సవ విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులు సమర్పించారు. రథసప్తమి పర్వదినం సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానంలోని రుద్ర పాదాల వద్ద ఉన్న చతుర్ముఖ సూర్య భగవాన్ ఆలయంలో స్వామివారిని పలు రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకించి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. అనంతరం సూర్యప్రభ చప్పర వాహనాలపై శ్రీ జ్ఞాన ప్రసనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి నగరోత్సవాన్ని కనుల పండుగగా నిర్వహించారు.
36వ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా కాకినాడ అంబేద్కర్ భవన్లో నగరంలోని ఆటో డ్రైవర్లకు రవాణా శాఖ ట్రాఫిక్ పోలీసులు ఆధ్వర్యంలో ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ జిల్లా రవాణా శాఖ ఉప కమిషనర్ శ్రీధర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో రహదారులపై ఆటోలు ఇష్టానుసారంగా కాకుండా క్రమ పద్దతిలో నిలుపుకోవాలని, వాహనదారులు వేగం కన్నా ప్రాణాలకు ప్రాధాన్యత ఇచ్చి తమ ప్రయాణాలు కొనసాగించాలని సూచించారు. ట్రాఫిక్ నివారణకు అనేక చర్యలు చేపట్టామని, వాహనదారులు అందరూ సహకరించాలని ఆయన కోరారు. మలేషియాలోని కౌలాలంపూర్లో జరిగిన అండర్-19 మహిళల టీ20 వరల్డ్ కప్లో తెలుగు అమ్మాయి గొంగడి త్రిష అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. టోర్నమెంట్ అశాంతం రాణించిన త్రిష ఆల్రౌండర్ ప్రదర్శనతో భారత్కు రెండోసారి ప్రపంచ కప్ అందించడంతో పాటు ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచింది. భారత జట్టు అండర్-19 వరల్డ్ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన త్రిష తాజాగా శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆమెకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ రావు స్వాగతం పలికారు. త్రిషను ఆదర్శంగా తీసుకుని మిగతా క్రికెటర్లు రాష్ట్రం నుంచి సత్తా చాటాలని ఆయన ఆకాంక్షించారు. అండ్ అందులో విన్నింగ్ ఫినిష్ చేసి వచ్చాను. సో చాలా హ్యాపీగా ఉంది. చాలా బాగుండే, ఎందుకంటే మా నాన్న కూడా అక్కడ ఉండే, అది కొట్టినప్పుడు ఇంకా స్పెషల్ ఉండే నాకు ఆ మూమెంట్. అండ్ ఫస్ట్ సెంచరీ కొట్టినందుకు కూడా చాలా స్పెషల్ మూమెంట్ అది నాకు. సో లాస్ట్ టైం అంత ఆపర్చునిటీస్ రాలేదు, వచ్చినప్పుడు కూడా ఆడాను, కానీ లాస్ట్ 3 runs ఉన్నప్పుడు అవుట్ అయ్యాను ఫైనల్స్ లో. ఈసారి వాట్ ఎవర్ ఐ గాట్, నేను నా బెస్ట్ ఇవ్వాలనుకున్నా, ఇచ్చాను. ప్లస్ ఆ ఫైనల్ రన్ కూడా కొట్టి రావాలనుకున్నా. సో నాట్ అవుట్ వచ్చా. మితాలీది ఆఫ్ కోర్స్, బికాజ్ ఆమెను చూస్తూ పెరిగాము. సో యా, ఎప్పుడు ఆమె ఉంటుంది. నేను క్రికెట్ స్టార్ట్ చేసింది నాన్న వల్ల, అమ్మ నాన్న వల్ల. వాళ్ళు లేకపోతే నేను ఇక్కడ ఉండేదాన్ని కాదు. ఆయన చూపించిన డెడికేషన్ కానీ, ఆయన చూపించిన ఏదన్నా ఆయన వల్లే ఇక్కడ ఉన్నాను. సో ఆల్ క్రెడిట్స్ వాళ్ళిద్దరికే వెళ్తాయి. అమ్మ చాలా హ్యాపీగా ఉన్నానండి, బికాస్ లైక్ నేను ముందు చెప్పినట్టు లాస్ట్ టైం అంతా అంటే ఆపర్చునిటీస్ రాలేదు. ఈసారి వచ్చినప్పుడు చాలా నా బెస్ట్ ఇచ్చి ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవటం ఇంకా స్పెషల్ గా. అమ్మాయిలు కూడా స్పోర్ట్ ని ఒక కెరియర్ లాగా చూస్ చేసుకోవచ్చు, జస్ట్ నాట్ స్పోర్ట్ అన్నట్టు. ఇందులో కూడా మంచి కెరియర్ ఉంది, అమ్మాయిని పంపొచ్చు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. ఏపీ ప్రభుత్వానికి 4 అంబులెన్స్లను విరాళంగా ఇచ్చిన ప్రముఖ సినీ నటుడు సోనూ సూద్ అభినందించిన సీఎం చంద్రబాబు. పులివెందులకు ఉప ఎన్నిక వస్తుందన్న డిప్యూటీ స్పీకర్ రఘురామ. జగన్ ఈసారి అసెంబ్లీకి రాకపోతే అనర్హతకు గురవుతారని వ్యాఖ్య. పోలవరం ప్రాజెక్టు ఎత్తును తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాం. ఇది ప్రజల ఆకాంక్షలకు విరుద్ధమన్న వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి. మున్సిపల్ ఉప ఎన్నికల నిర్వహణలో రాష్ట్ర ఎన్నికల సంఘం విఫలమైంది. వైసీపీ ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు ధ్వజం. ఇవి ఇప్పటివరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.